కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలుస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో చరిత్ర సృష్టిస్తున్నామని, రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మచిలీపట్నం సీతారామాంజనేయ రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండి ఢిల్లీరావు సందర్శించారు. మచిలీపట్నంలో ధాన్యం కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో చరిత్ర సృష్టిస్తున్నామని, రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది చరిత్ర అన్నారు. ఎప్పుడు లేని విధంగా రైతు ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు వేస్తామన్న హామీని అమలు చేశామని, మరో అడుగు ముందుకేసి 4 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 650 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని, 92% ఖాతాలో జమయ్యే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు మరొకసారి ఒక భరోసా కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 17,000 మంది సిబ్బంది, 30,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, 6,50,00,000 గోతాలు, క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు దాదాపు 4,000 ఏర్పాటు చేసి రాష్ట్రంలో కనివినియరిగిన రీతిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో సుమారు నిన్న సాయంత్రం వరకు మాకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 2,800 మెట్రిక్ టన్నులు అయితే ఈ సంవత్సరం 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాను. సుమారు 2,000% పెరిగినట్టు. దీనికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది, రైస్ మిల్లర్స్ సహకారం, రైతాంగంలో కూడా ఒక నమ్మకం ప్రభుత్వం పైన. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మేము రైతు ఖాతాల్లో 48 గంటల లోపే డబ్బులు జమ చేస్తామని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేశాం. ఈ సంవత్సరం ఇంకో అడుగు ముందుకేసి 4 గంటల్లో అంటే రైతు అమ్మిన అదే రోజున వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు సుమారు 650 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 92% అదే రోజు రైతు ఖాతాలో పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. కౌలు రైతులకి ప్రత్యేకంగా అండగా నిలబడడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసాం. అకాల వర్షాల వలన రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టార్పాలిన్లు ఉచితంగా ముందు ప్రాధాన్యతతోటి కౌలు రైతులకు ఇద్దాం, సన్నకారు రైతులకు ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. 24-25 తారీఖు కల్లా కొన్ని వర్షాలు వస్తాయి అనే సూచనలు మనకు అందుతున్న తరుణంలో దయచేసి రైతాంగం అంతా కూడా సిద్ధమై కోతల సమయంలో తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు కొన్ని గైడ్ లైన్స్ మేము కూడా ఫాలో అవ్వాలి. కానీ ఈ వ్యవస్థ మొత్తం చాలా స్మూత్ గా జరిగే విధంగా గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారి సహకారంతో, ఆయనకున్న అనుభవంతో, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన రైతాంగం దగ్గర వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము తీసుకుని రైతాంగానికి అండగా నిలబడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి సిద్ధంగా ఉన్నాం. అంటే దాదాపు ఖచ్చితంగా వాళ్ళ స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలని పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరం అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు. రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది.